శాల దేవాలయం అంటే ఒక గ్రంథాలయం, దేవాలయం అంటే ఒక గోశాల, దేవాలయం అంటే ఒక మల్లశాల, దేవాలయం అంటే ఒక యాగశాల, దేవాలయం అంటే ఒక సంస్కారశాలగా హిందూ సమాజాన్ని మానసిక వికాస కేంద్రాలుగా సంస్కరించడానికి ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రంగా దేవాలయాలు ఉండేవి. 1863 వరకు కూడా మన దేవాలయాన్ని మనమే రక్షించుకున్నాము, మనము సంరక్షించుకున్నాము, మనం స్వయం ప్రతిపత్తితో మనమే వాటిని పోషించుకున్నాము. 1863లో విదేశీయులు వాళ్ళ పెత్తనాన్ని మన దేవాలయాల మీద రుద్దడం జరిగింది. 1925లో మళ్ళీ మన దేవాలయాలు మనకి అప్పచెప్పడం, మనం వాటిని పోషించుకోవడం, స్వయం ప్రతిపత్తిగా మనమే నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేశాము. 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళ యొక్క చేతుల్లోకి మన దేవాలయాలన్నీ కూడా పోయాయి. 1000 సంవత్సరాలు వీరోచితమైన పోరాటం కారణంగా, అనేక మంది దేశభక్తుల కారణంగా, ఈ దేశంలో 1000 సంవత్సరాలు బానిసత్వాన్ని మనం అనుభవించిన కారణంగా మన పూర్వీకులు అనేక మంది కూడా ఈ దేశంలో అనేక దేవాలయాల్ని మనం రక్షించుకోవాలనే ఒక పరితపించిన కారణంగా మన దేవాలయాలు కొన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన కారణంగా మన దేవాలయాన్ని మనం రక్షించుకోలేకపోయాము. కొన్ని దేవాలయాలు వాళ్ళ చేతుల్లో ఆక్రమించుకొని మన దేవాలయాన్ని వాళ్ళు ఒక ఆక్రందనకి గురవుతున్న హిందూ సమాజానికి ఆ దేవాలయాలు మానసిక వికాస కేంద్రానికి దూరం చేసేశారు. మన దేవాలయం మన చేతిలో లేకుండా పోయింది. కాబట్టి హిందూ సమాజం చిన్నగా సంస్కారాన్ని లుప్తమైపోతున్నది. హిందూ సమాజానికి షోడశ సంస్కారాలు తెలియటం లేదు. హిందూ సమాజానికి తిథివార నక్షత్ర యోగ గ్రహణాలు తెలియటం లేదు. ఆధ్యాత్మికమైన భావన లేదు. ఒక జాతీయమైన మీమాంస లేదు. తర్క మీమాంస శాస్త్రాలు తెలియకుండా పోతున్నాయి. మనదైన రామాయణం తెలియకుండా పోతుంది, మనదైన భాగవతం తెలియకుండా పోతుంది, మనదైన భగవద్గీత తెలియకుండా పోతుంది, మనదైన ఉపనిషత్తులు తెలియకుండా పోతున్నది. చరాచర వాగ్మయం అంతా కూడా మన దేవాలయానికి దూరంగా ఉన్న కారణంగా హిందూ సమాజము ఒక రకమైన సంస్కారానికి దూరం అయిపోతుంది. కాబట్టి మన దేవాలయాలు మనమే తెచ్చుకుని స్వయం ప్రతిపత్తిగా నిర్వహించుకున్నట్లయితే ఈ దేవాలయాల ఆధారంగా హిందూ సమాజము ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ క్షేత్రవంతమైన హిందూ సమాజాన్ని తయారు చేయడం కోసము ఈ స్వయం ప్రతిపత్తిని హిందూ సమాజానికి అర్థం చేయించడం కోసము విశ్వ హిందూ పరిషత్తు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నది. స్వయం ప్రతిపత్తి మన దేవాలయాన్ని మనమే రక్షించుకోవాలి, మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. దానికోసము విశ్వ హిందూ పరిషత్